చేస్తూ ఇంత మంచిగా వెళ్తుంటే అది అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి కావాలని నెగిటివ్ చేస్తున్నారని ఒక అనిపిస్తుంది. ఫ్యాన్స్ లో కూడా ఈ అభిప్రాయం అయితే జనరేట్ అయింది. అదే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి. మీకు తెలియదా అల్లు అర్జున్ గారి మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ. సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలని అవసరం లేదు కదా. సంజయ్ ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటారు? ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా, హీరో గారు రావడం మిస్టేక్ అంటారా, ఫ్యాన్స్ తోపు జాట్లో చేయడం వల్ల అక్కడ ఆమె మృతి చెందడం అంటే ఎవరిది మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు. ఈసారి చెప్తున్నాను వినండి, అదే చెప్తున్నాను కదా. ఎందుకు తప్పు పట్టడం అంటే సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేని ఇప్పుడు ఒక చెప్పింది వినండి. మీరు అడిగారు క్వశ్చన్, దానికి దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబిస్తా. ప్రతి ఇయర్ వస్తున్నారు ఆ దాంట్లో. ఇంకోటి ఎందుకు తప్పు పడ్డది అన్నారు కదా. ఇప్పుడు ఒక టికెట్ ఉంది, సినిమా హాల్లో ఉంటుంది. ఎన్ని టికెట్లు ఉంటాయండి? 100 టికెట్లు ఉన్నాయనుకో, 100 మందిని ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకన ముందే పోలీసు వాళ్ళు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు, సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? ఇంకోటి, ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకొని వస్తారు ఎవరన్నా? మీరు మీరే అనండి. మీరు క్వశ్చన్ వేశారు కదా, మీరు ఒక నిమిషం. అభిమానం కరెక్టే చెప్తాను, అభిమానం. కానీ చిన్న పిల్లల్ని తీసుకురాకూడదని రూల్ ఉందా? కానీ అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు నాకు 2 పిల్లలు, ఒక నిమిషం, తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు. లేదు, బుక్ చేసుకోలేదండి వాళ్ళు అక్కడ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. హీరోని చూడడానికి వచ్చారు. జరగడం బాధాకరం. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు హీరో కావాలని తీసుకొచ్చి ఇలా జరగాలని చేయలేదు కదా. పోలీసులు కూడా ఇట్లా వాళ్ళు కంట్రోల్ చేశారు. ఆ కంట్రోల్ తగ్గి ఎక్కువ పబ్లిక్ వచ్చేసారు. ఎందుకు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు కదా. హీరో వచ్చిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆల్రెడీ ఒక నిమిషం అండి, ఇన్ఫర్మేషన్ వెళ్ళేది అంటారు కదా. మరి మీ యూట్యూబ్ ఛానల్ అంతా ఒకటే రోజు ముందు ఎందుకు ఎట్లా పెట్టారు? రేపు అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఎందుకు పెట్టారు? మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అట్లాంటిది యజమానికి ఇన్ఫర్మేషన్ రాలేదా? ఒక లాజిక్ ఆలోచించండి. ఆ బాబు అల్లు అర్జున్ గారికి పెద్ద అభిమాని. ఆ బాబు కోరిక నెరవేర్చాలి తండ్రి గాని, ఆ తండ్రి తీసుకొచ్చాడు బాబుని. అది మిస్టేక్ తప్పంటారా తీసుకురావడం సినిమాకి? ఇగో అభిమాని, నా కొడుకు కూడా పెద్ద అభిమాని. అల్లు అర్జున్ వస్తున్నానే తను న్యూస్ నాకు ఆ థియేటర్కి తీసుకెళ్లాలన్నాడు. నా బాబు మా పాప కాదమ్మా, ఇగో ఇట్లా జరుగుతుంది అక్కడ రావద్దని చెప్పి నేను పర్సనల్లీ నేనే వేరే మల్టీప్లెక్స్లో తీసుకొని నా చిన్న పిల్లల్ని మల్టీప్లెక్స్లో జనాలు ఉండరు, క్రౌడ్ ఉండదు కాబట్టి నేను అక్కడ పంపించాను. ఆయన అభిమానం అనేది మన చాటు. కానీ కొద్దిగా ఆలోచించాలి. ఒక క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చిరంటే దానికి కానీ పిల్లల్ని తీసుకురావడం అనేది అది కూడా మనం ఆలోచించాలి. ఆ జరగడం. అందుకనే మేము కూడా చెప్తున్నాం, చాలా బాధపడ. అందుకనే అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కూడా చెప్పారు, నేను 3 సంవత్సరాలు చూసి 6 సంవత్సరాలు కానీ ఒక ప్రాణాన్ని తీసుకురాలేను, మేము సెలబ్రేషన్కి దూరంగా ఉన్నారని వాళ్ళు కలెక్షన్లు కానీ ఏమైనా చెప్పుకోలేదు. ఎందుకంటే ఇది పద్ధతి కాదు, ఒక ఫ్యామిలీకి ఇలా సఫర్ అయ్యారని చెప్పి అల్లు అర్జున్ గారు ఒక వీడియో బయట మాట్లాడి ఆదుకుంటాం. సుకుమార్ గారు కూడా చెప్పారు. ఇది ఇప్పుడు అంటే ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యి ఏదైనా హీరో వల్ల చనిపోయి అరెస్ట్ అయ్యి ఉంటే మేము కూడా దానికి స్వాగతిస్తాం. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు ఏదైతే చనిపోయిన లేడీ ఎవరైతే చనిపోయారో ఆ రోజు అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అవ్వలేదు. నైట్ బాంబులు పేలుస్తూ సెలబ్రేషన్ చేసుకున్నారనేది కూడా సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ చూసాం. టీం మొత్తం రెస్పాండ్ అయిందండి. టీం మొత్తం రెస్పాండ్ అయ్యి దాని తర్వాత రెస్పాండ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు తర్వాత రెస్పాండ్ అయ్యారు. దాన్ని కూడా నెగిటివ్ చేస్తున్నా అంటే మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ అని మాట్లాడుతున్నాను. సారీ సార్ ఒక్క నిమిషం. నేను రైట్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఇది సిచ్యువేషన్. చాలా మంది అభిమానులు చేరుకుంటున్నారు. ఆ సమయంలో ఆ మహిళ అక్కడ రాకుండా ఉండాల్సినట్టు ముఖ్యంగా మహిళనే తప్పు పడుతున్నారు. కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి లోపాన్ని కానివ్వండి, సెక్యూరిటీ నిర్లక్ష్యాన్ని కానివ్వండి, సంధ్యా థియేటర్ నిర్లక్ష్యాన్ని మాత్రం అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా తన సెక్యూరిటీ సిబ్బందిని చేసినటువంటి ఆ సిచ్యువేషన్ నిర్లక్ష్యాన్ని మాత్రం రైట్. ఎక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి దిల్ రాజు చేరుకున్నారు. ఆయన 2 రోజుల క్రితమే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆయనకి ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నారు. పోలీసులు మాత్రం ఆయన లోపల కనిపించడం లేదు. బయట ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఆయన. పోలీసులు ఎవరు కూడా లోపల కనిపించడం లేదు. కేవలం అల్లు అర్జున్, అల్లు అరవింద్, అట్ ది సేమ్ టైం చంద్రశేఖర్ రెడ్డి మాత్రం లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్ మాత్రం లోపలికి తీసుకువెళ్ళినట్టుగా కొంత తెలుస్తున్నప్పటికీ ఆయన డైరెక్ట్గా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. దిల్ రాజు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒకసారి మీడియాతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ దేవిక, అక్కడ ఏం జరుగుతోంది? అల్లు అర్జున్ లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు?
ఎస్ మనం చూడొచ్చు ఎవరిని కూడా లోపలికి ఎస్ లోపలికి వెళ్లేందుకు దిల్రాజు ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కొద్దిగా మాట్లాడి లోపల వ్యక్తులతో మాట్లాడి కమ్యూనికేట్ చేసుకొని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే దిల్రాజు ఒకరే ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిగా సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంతో పిఎస్ కు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఆయన మనం మాట్లాడతారు అనే నేపథ్యంలో కూడా చూస్తుంటే ఆయన మాట్లాడే పరిస్థితి అని చెప్పొచ్చు. ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం అనుమతించట్లేదు అనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి ఆయన ఏమైనా మాట్లాడతారా అనే విషయం కూడా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ట్రై చేసే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఆయన మరి మీడియా వాళ్ళతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఒకసారి ఏం మాట్లాడుతున్నారు అనేది రైట్